అయ్యగారు, కుర్చీ సిద్ధం చేశాను, రండి అయ్యా. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. పంతులు గారిని కలిసి మంచి సంబంధం చూడమని చెప్పాలి. తల్లి, నీకు సంబంధాలు చూస్తున్నాను. నీకిష్టమే కదా తల్లి? అయ్యో నాన్నగారు, మీరు నన్ను అడగాలా? మీకిష్టమైతే నాకు కూడా ఇష్టమే. మంచిది బంగారం, నేనలా గ్రామంలోకి వెళ్ళొస్తాను. నా కూతుర్ని నేను రాణిలా పెంచాను. ఆమెకు ఏ కష్టం తెలీదు. నా కూతుర్ని రాణిలాగా చూసుకునే అబ్బాయి నాకు కావాలి. ఎవరికిచ్చినా మా గౌరవం పెరగాలి. అది సరే, కాని గ్రామంలో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఏ మాటలు? రాత్రి అయ్యాక మీ కూతురు పద్మాక్షి ప్రవర్తన మారిపోతుందని అంటున్నారు. గదిలో నుంచి నవ్వులు, ఏడుపులు వినిపిస్తాయని అంటున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? అంటే అది పద్మాక్షికి దెయ్యం పట్టిందేమో అని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఎవరన్నారో తీసుకుని రండి. ఉన్న పలాన వాళ్ళని కాల్చిపడేస్తాను. అవన్నీ అపోహలు. నా కూతురికి అలాంటి సమస్య ఏమీ లేదు. నా కూతురికి మీరు మంచి సంబంధం చూడండి. నేను వెళ్తున్నాను. ఏదో సరిగ్గా అనిపించడం లేదు. ఏదో తేరాగానే అనిపిస్తుంది. వామ్మో, ఈ ఇంట్లో నుండి మళ్ళీ ఏడుపులు వినిపిస్తున్నాయి. సుబ్బయ్య, మన గ్రామంలో ఏదో గాలి తిరుగుతుంది. మన గ్రామం ఇదివరకటిలాగా ప్రశాంతంగా లేదు. చాలా భయంకరంగా మారిపోయింది. అవును రామయ్య, రాత్రిపూట అడుగు బయట పెట్టాలంటేనే భయం వేసేస్తుంది. ఏవేవో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. అయినా మన ఊరి పెద్ద యశోదనుండగా మనకి ఏమవుతుంది చెప్పు? చిన్న వయస్సులోనే ఊరి పెద్దయ్యాడు. అప్పటి నుండి మన ఊరిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. యశోదన్ మంచివాడే, కాని ఆయన దగ్గర నుండే ఈ సమస్య మొదలైంది అని నాకనిపిస్తుంది. ఆ రోజు ఆ నర్తకీలు ఈ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుండే ఈ ఊరికి ఏదో శాపం పట్టుకుంది. నేను చెప్తుంటే మీరు ఎవ్వరూ నమ్మడం లేదు. సరే, ఈ ఊర్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే నాకు తెలియచేయండి. అలాగేనయ్యా. యశోదన్ బాబు, నమస్కారం. మీరు నా కొడుకుకి మంచి ఉద్యోగం ఇప్పించారు. అందుకుగాను నేను మీకోసం ఒక బహుమతి తీసుకొని వచ్చాను. వీళ్ళిద్దరూ నర్తకీమణులు. వీళ్ళని మీకు బహుమానంగా ఇస్తున్నాను.